నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ వార్తలకి స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్పు కోసం ప్రజలు చైతన్యం పేరుతో సత్యవేడు నియోజకవర్గ నారాయణవనం మండలం సిపిఐ ఆధ్వర్యంలో నేడు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేరున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కార్మికులు కనీస వేతనాన్ని 26,000కు పెంచాలి. 2012 నుండి వేతనాలు సవరించకపోవడం 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్ల వేతనాలు వెంటనే పెంచాలి. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఉద్యోగులకు బకాయి ఉన్న 4 డిఏలు వెంటనే చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఈ నెల 18న తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు మహాధర్నా, సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు తిరుపతి జిల్లా నుండి కార్మిక వర్గం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు మార్పు కోసం ప్రజా యాత్రని, పాదయాత్రని, ప్రచార యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఈ యొక్క మార్పు కోసం పాదయాత్ర ప్రారంభమైంది. ఈరోజు సత్యవేడి నియోజకవర్గం నారాయణవనంలో ఈ యొక్క మార్పు కోసం పాదయాత్రను ప్రారంభిస్తున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలను ప్రారంభించడం కోసం, ప్రజలలో మార్పు తీసుకురావడం కోసం, ప్రజలలో పోరాడే తత్వాన్ని తీసుకురావడం కోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రజలలో మార్పు తీసుకొచ్చేదాని కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క పాదయాత్రను పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొనాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ యావత్తు ప్రజానీకాన్ని కోరుతా ఉంది. ఈరోజు అనేక హామీలతో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ సర్కార్ ఈరోజు ఉద్యోగాల మాట ఉంచి బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే 8 గంటల పని విధానం రద్దవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికే 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పైగా పనిచేయాలి అని చెప్పని తీర్మానం చేసింది. అదేవిధంగా రాత్రిపూట మహిళా కార్మికుల దగ్గర పని చేయించుకోవచ్చు అని చెప్పని తీర్మానం చేసింది. ఈరోజు కనీస వేతనాలు లేవు. మధ్యాహ్న భోజన కార్మికులకు 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆయాలకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 10,000 రూపాయల జీతం ఇవ్వాలని ఉన్నా 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పటికీ 4-5 మాసాల పాటు పెండింగ్లో జీతాలు ఇవ్వకుండా పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారం కోసం ఈ నెల 18వ తారీఖున తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర కార్మిక హక్కులు కాపాడాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, కార్మిక సమస్యలు పరిష్కరించాలి అని జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొనాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా యావత్తు అన్ని రాష్ట్రాల నుండి దేశంలో రామ్లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఢిల్లీలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రయాణికం కార్మిక వర్గం కదలి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం, ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పేదలు, కార్మికులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.